సావిత్రిబాయి పూలే గారి గురించి మీకు అంతా తెలిసే, నేను చెప్తే కొత్తగా తాతకు దగ్గునేసినట్లు ఉంటాయి. ఎందుకంటే లెక్చరర్స్ మీరు రోజు లెక్చరర్స్, టీచర్స్, స్టూడెంట్స్ దీని మీద ఇంకెంతో అధ్యయనం చేసి రాసినది. ప్రతి ఒక్కటి మాకు తెలియదు, మీకు తెలుసు. కనుక మీకు మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఒక్కటి ఆమె ఆశయం చదువుకోవాలని ఆమె ఎందుకు అనుకున్నది అంటే, ఆ రోజుల్లో అంటరానితనము, వివక్ష, సతీ సహగమనము, భర్త చనిపోతే భార్యను కూడా కాల్చి చంపడము, రకరకాల అసమానతలు ఉండేటివి. అది ఇది అజ్ఞానం వల్ల చేస్తున్నారు కదా, మనకు కూడా జ్ఞానం కలగాలి మా జాతికి అని చెప్పి చదువుకోవద్దు అని నిషేధించినప్పుడు చదువు చెప్తేనే వీళ్ళు బాగుపడతారు ఉద్దేశంతో ఆమె చదువు చెప్పడం జరిగింది. ఆమె చదువు చెప్పినందుకు ఇంతమంది మహిళలు, దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, తర్వాత లెక్చరర్స్, ఐఏఎస్లు అంతరిక్షం పోగలిగినారు. ఇంతమంది ఇక్కడ ఉండగలిగి మేము కూడా తల్లి నేర్పినందుకు బిడ్డల మీద నేర్చుకున్నాం మేమందరం కూడా. అయితే అల్టిమేట్గా ఏంటంటే నాకు లోపం ఏమనిపించిందంటే, చదువులో అయితే అందరూ ఆమె అనుకున్నది సాధించుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు లిస్ట్ వచ్చినా మన వాళ్ళు చాలామంది ఉంటారు. గ్రూప్ 1 కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ అన్నిట్లో ఉంటారు. లేదు ఎక్కడంటే చట్టాలు తయారు చేసే దగ్గర లేదు. అక్కడ ఉంటే ఏమైందంటే ఆటోమేటిక్గా మనం ఏమంటుంది చట్టం తయారు చేసుకోవచ్చు. మెజారిటీ వర్గాల బీసీ రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో పెట్టచ్చు, ఎంప్లాయ్మెంట్లో పెట్టచ్చు, పొలిటికల్గా పెట్టచ్చు. నువ్వు ఏదనుకుంటే అమలు అవుతుంది. ఇంత కష్టపడాల్సిన అవసరం, పోరాటం అవసరం లేదు. దానికి ఎట్లా చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరు కూడా దయచేసి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ప్రజలను జాగృతం చేయకపోతే, బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేయకపోతే, ఇక 100 ఏళ్ళు చరిత్రలు చెప్పుకోవడం వాళ్ళు తప్ప ఏమయ్యేదేమి ఉండదు. వాళ్ళ ఆశయ, వాళ్ళు ఎంతో త్యాగమూర్తులకు న్యాయం చేసిన వాళ్ళం కాదు మనం, నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం కాదు మనం. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏముందంటే, నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. అంటే ఈ భారతదేశంలో దాదాపు 200 మంది ఎంపీలు మహిళలు అవుతున్నారు. మరి ఎవరైతారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతారు మహిళలు రిజర్వేషన్? ఒక బీసీ ఎంపీ ఉంటాడు, ఉదాహరణకు బీసీ ఎమ్మెల్యే ఉంటాడు. తెలంగాణలో దాదాపు 40 ఉమెన్ ఎమ్మెల్యేలు వచ్చినాయి. 40 మందిలో దాదాపు 20 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండి, ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు ఉమెన్ అయిపోయింది. ఇక ఉమెన్ అయిపోయినప్పుడు అప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవరికి కెపాసిటీ ఉంది? టికెట్లు ఎవరు దొరుకుతాయి? ఏ రకంగా అవుతుంది? అంటే ఉన్నది బీసీ సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. ఇప్పటికే 10-20% ఉంది. ఆ రిజర్వేషన్తో మళ్ళీ 5-10% మొత్తం ఖతం అయిపోతుంది అన్నమాట. కనుక మహిళలను ఎట్లా రాజకీయ శక్తికి ఎదగాలని ఆలోచన చేయండి. నువ్వు డబ్బున్న వారికి ఏం పెద్ద వాల్యూ లేదు. టాటా బిర్లా కానీ ఎవరు పట్టించుకోడు. చదువు ఆల్రెడీ ఉంది. నువ్వు ఒక ఊళ్ళో సర్పంచ్ ఉందంటే అమ్మ సర్పంచ్ అమ్మ గారు గోధుమ సంతకొని పోతారు. ఓ జడ్పీ చైర్మన్ అంటే ఆమెకి ఎంతో, చైర్మన్ ఉన్నప్పుడు ఎంతో గౌరవం ఉండేది. అట్లా చట్టసభలలో ఉన్న వాళ్ళకే గౌరవం ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఆ చట్టసభలో సమానంగా ఉంటే మనం రాసుకోగలుగుతాం. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు బీసీలో. అడిగేటోడు దిక్కు దివాన్ లేదు, బడ్జెట్ లేదు, కథ లేదంతా. కనుక బహుజనులను ఐక్యం చేసేటట్లు బహుజనులందరినీ కూడా ఐక్యం చేయండి. మీరు బహుజనులను ఐక్యం చేయకుండా, వాళ్ళని అందరినీ జాగృతం చేయకుండా, అరే మా వాళ్ళు ఎవరు, మంది ఎవరు అనేది ప్రజలకు మీరు తెలియజెప్పకపోతే, అట్లనో ఇట్లనో పాటలాడుకుంటూ వచ్చిన వాళ్ళ మేము కూడా ఏమైందంటే, ఇప్పుడు మేము ఉన్నాం ఎదిగిన పుట్టమ్మ గారు కానీ, మా గంగులన్న కానీ, ఇప్పుడు మేము ఉన్నాం మా చారిసాబ్ కానీ, రాజకీయంగా వచ్చినాం, చట్టసభలోకి పోయినాం. ఏదో ఒక రోజు కాకపోతే రోజు మేము బానిసత్వమే తప్ప బాధలు ఎవడో కూడా బాధ పెడుతుంటాడు. మా నాయకుడు మాకు గౌరవం ఇచ్చినా ఎక్కడో దగ్గర పోయినప్పుడు మమ్మల్ని చూస్తుంటాడు, ఆవిడ ఓడరా అని చెప్పి. లేదా మమ్మల్ని గౌరవించినా మేము కింద చూస్తుంటాం. ఎవరెవరికి ఎట్లా ఏ రకంగా గౌరవం ఉండేది. ఆయనకు ఎల్లాయకు ఎందుకు గౌరవం తక్కువ ఉంది, ఇంకో ఆయనకు గౌరవం ఎక్కువ ఉంది. అరే ఆయనకు అయినలోనే లేనిది పైసలు లేవా, పైసలు ఉన్నాయి, మరి ఏం తక్కువ ఉంది అనేటువంటి మేము గమనిస్తుంటాం అన్నమాట. అయితే మనం మెజారిటీ ఉండి మీరు ఐక్యం లేక మరి ప్రతి దగ్గర అవమానాలు పలిచిన బాధ్యత జరుగుతూ ఉంది. కనుక మీరు ప్రజలను ఐక్యం చేసినట్లయితే మంచి వ్యక్తులు ఏ కులమైనా కానీ, మనల్ని ఆదరించే వ్యక్తి ఏ కులమైనా, పెద్ద కులమైనా, ఏ కులమైనా వారిని ఆదరిద్దాం. కానీ మంచి వ్యక్తులు, మనం కూడా మంచి వ్యక్తులు, మన వాళ్ళు అందరు సమాజం చేసే వాళ్ళని కూడా వాళ్ళు గుర్తించేటట్లు చేయాలి. ప్రజలు మీరు గట్టిగా ఉన్నట్లుంటే అందరికి గౌరవం ఉంటుంది. ప్రజల్లో ఏమవుతుంది, లాస్ట్ వచ్చేవరకే విడగొట్టేస్తారు. ఇప్పుడు అంత సంఖ్య ఉన్న పుట్టమద గారికి ఎంత ధైర్యం ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. ఆయన ఎంతోమందికి ధైర్యం చెప్తుంటాడు. కానీ ఆయన వరకు వచ్చేవరకు మళ్ళీ ఆయన కాన్షియస్లోనే మీరు ఆయన కూర్చున్న కాడ గెలిచేటట్టున్నాను అనుకో, బయట మొత్తం తిరుగుతాడు. ఇప్పుడు ఆయన అక్కడ చుట్టూ తిరగాలి, ఆయన చుట్టూ, ఆయన భూమి తన చుట్టూ తిరిగినట్టు తిరుగుతుండాలి అంతే. ఇప్పుడు వీడికి వచ్చినా రేపు మళ్ళీ ఉరకాలు అడిగనేది ఆలోచన ఉంటుంది.
కానీ అక్కడ మీరు అందరినీ ఐక్యం చేస్తే ఇక్కడ చేయగలుగుతారు కదా, దాన్ని కూడా ఆలోచన చేయండి. తర్వాత ఒక ప్రజాప్రతినిధులు కానీ ఒక అధికారి కానీ అధికారం ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు కానీ, ఒక ఐపీఎస్ ఉన్నప్పుడు కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక పంచాయత్ సెక్రటరీ కానీ అధికారంలో ఉన్నప్పుడు మన భావజాలన్నీ మనం ఎట్లా ఉద్యోగం వచ్చింది, మనకు ఏ రకంగా ఉద్యోగం వచ్చింది, మనకు ఈ స్థానం ఎవరు కల్పించారు? అన్నగారు ఒక్క నిమిషం అన్న, ఎమ్మెల్సీ తిరుమల మల్లన్న గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం అన్న. అయితే మహిళలు చెప్పుకుంటా అలసభే కాబట్టి అయితే అప్పుడు ఆలోచన చేయకపోతే మాత్రం కష్టమవుతుంది. మనము పవర్లో ఉన్నప్పుడు మన జాతిని మర్చిపోయి, పవర్లో ఉన్నప్పుడు మన వాళ్ళని మర్చిపోయి, పవర్ పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత, లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాతనో మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు వేస్తే అప్పుడు ఏం లాభం ఉండదు. మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడతారు, పెద్ద మాట్లాడగలుగుతారు. కానీ ఆచరణలో ఉన్నప్పుడు, మనం పవర్లో ఉన్నప్పుడు మన జాతికి ఏం చేసినామో అని ఆలోచన చేయాలి. మన జాతికి ద్రోహం చేసినామా, మన జాతికి మేలు చేసినామా అని కూడా ఆలోచన చేయాలి. చాలామంది ఏంటంటే మనకు శత్రువులు వేరేలు గారు, శత్రువులు మన వాళ్ళే శత్రువులు. గుర్తుపెట్టుకోండి, మన అవసరాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ అవకాశం వచ్చినప్పుడు మనం పక్కన నొక్కాలంటే మనమే పక్కలు దొక్కుతాం. ప్లస్ తొక్కిపిచ్చేది కూడా మనతో తొక్కిపిస్తారు, తొక్కేటోడు కూడా మనోడు అనమాట. కనుక ఎవరినో నిందించడం వేస్ట్, ఇతరులను ఆకులాన్ని ఇంకో నిందించడం వేస్ట్. మనం ఏం చేస్తున్నాము, మన చేతిలో ఉన్న పని మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. మనం వదిలిపెట్టి ఇవన్నీ టీవీ తెస్తే కూడా ఏం లాభం ఏం లేదంతా. కనుక ఊరికి ప్రమోషన్ వస్తుందంటే ఒక పిటిషన్ పెట్టారంటే మనోడే పెడతాడు, గుంజి పడేస్తాడు. ప్రిన్సిపాల్ అవుతుందంటే వేరేలు కానీ ఇవి మాత్రం కావద్దని అంటారు అన్నమాట. అది పోవాలా. ప్లస్ మనమంతా ఒక డిఎన్ఏ, బహుజనుల డిఎన్ఏ ఒకటే అనేది అర్థం చేసుకోవాలి. బహుజనుల డిఎన్ఏ ఒకటే అన్నప్పుడు మనం ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా రాజ్యాంగ దిశగా ఆలోచన చేయాలనేది ఆలోచన చేస్తే అవుతుంది. పొలిటికల్ పవర్తోనే అన్నీ సాధించవచ్చు. కనుక ఆ దిశగా మీరు ఆలోచన చేయండి. ఎంతో కష్టపడి ఒక సర్పంచ్ అయింటాడు, మళ్ళీ కావాలంటే వాడిని మనోడే ఓడుకుంటాడు అనమాట. ఎంతో కష్టపడి వాడు ఒక స్థానంకి వచ్చింటాడు, కానీ వాడిని పూర్తిగా అటర్ప్లాన్ చేసి వాడిని పూర్తి దిగజార్చాలంటే వాడు మనోడే చేస్తుంటాడు అనమాట. కనుక మనోడే మనల్ని మొత్తం కలిపేస్తాడు, మళ్ళీ మనోడే మన గురించి మాట్లాడుతున్నాడు. అది పోవాలా. అది తెలిసి తెలియక ఎవరు తప్పు చేసి సరిదిద్దుకొని ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతాం. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేది గుర్తుపెట్టుకోవాలి. పుట్టమది గారు గొప్ప కార్యక్రమం చేసిండు, ఊర్లో చేయకుండా మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చిండు, అక్కడ కార్యక్రమం చేసి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రేపు ఇప్పుడు సావిత్రిబాయి పూలే గురించి చేసింది కదా, నెక్స్ట్ మన రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం రకం చేస్తే మనం అయ్యగలుగుతాం అనే దాని మీద కూడా వ్యాసరచన పోటీలు పెట్టి అలా అభిప్రాయాలు తీసుకొని దాన్ని విస్తృతంగా మనం ముందుకు ఐక్యమయ్యేటట్టు చేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ, జై తెలంగాణ, జై బీసీ.